మేడం, ఎవరు మీరు? మీకేమైంది? నా పిల్లల్ని కాపాడండి. నా పిల్లలనా? ఈమెకి బుల్లెట్ తగిలింది. అందరికీ నమస్కారం. నేను అనూప్ సోనిని, మీ క్రైమ్ పెట్రోల్. ఇవాల్టి ఎపిసోడ్కి నేనే మీ హోస్ట్ని. ఇవాల్టి కేసు ఎలా ఉంటుందో చూద్దాం. జనని జన్మభూమి అనేది స్వర్గం కన్నా చాలా బాగుంటుంది. అమ్మ పొట్ట మన పడ్డ భూమి రెండు స్వర్గం లాంటిది. ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడదు. ప్రమాదం వచ్చిందంటే ఆ తల్లి తన బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. బిడ్డ సంతోషమే ఆవిడికి ముఖ్యం అవుతుంది. కానీ అన్ని విషయాలకి మరోవైపు ఉంటుంది కదండి. పరిస్థితులకు తగ్గట్టు కొన్ని విషయాలు మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కొన్ని విషయాల కోసం, ముఖ్యంగా అత్యాశ విషయంలో వాళ్ళ పిల్లల్ని ప్రేమతో ఆప్యాయతతో పెంచడం మర్చిపోతున్నారు. ముఖ్యంగా ఒక మంచి వ్యక్తిగా పెంచడం అనేది మర్చిపోతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో దాని ఫలితాన్ని ఈ సమాజం అనుభవించక తప్పట్లేదు. దారి తప్పి తప్పుడు దారులు తొక్కే ఈ కుర్రాళ్లు మన దేశానికి అలాగే సమాజానికి ఒక బ్లాక్ మార్క్ లా మిగిలిపోతున్నారు. నీ పేరేంటి? నిన్నే. నీ పేరేంటని అడుగుతున్నా. రోషన్. నాన్న పేరేంటి? అమీర్. ఇంటి అడ్రస్? దేవరావు, 17వ స్ట్రీట్, పూజా అపార్ట్మెంట్, రామ్ నగర్. ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు? నిన్నే అడుగుతున్నాను, ఎవరి కోసం పనిచేస్తున్నావని. మాలో ఉన్న మనుషుల కోసమే. నీ ప్లాన్ ఏంటి? ఈ దేశాన్ని శ్మశానంగా మార్చాలి. ఎలా? బాంబ్ తయారు చేయటం నేర్చుకున్నాను. ఈ దేశం మొత్తంలో బాంబ్ అటాక్స్ చేస్తాను. ప్రజలు బయటికి రావటానికి భయపడతారు. అందరినీ గుర్తు లేకుండా చంపేస్తాను. తర్వాత ఈ దేశాన్ని నేనే వెళుతాను. తర్వాత టార్గెట్ ఎవరు? వాడు పెద్ద వ్యక్తే. ఎవరది? ఎక్కడున్నాడు? నేను చేసే మిషన్. చెప్పు, త్వరగా చెప్పు. ఎవరా టార్గెట్? ఏంటి మిషన్ అది? ఆ మిషన్ పేరేంటి? ఎలాంటి ఉపయోగం లేదు సార్. చాలా హెవీ డోస్ ఇచ్చారు. కాన్షియస్నెస్ రావడానికి 24 అవర్స్ పడుతుంది. వీడి రిమాండ్ ఇవాళతో అయిపోతుంది. వాడిని జైలుకి పంపించేయి. కోర్టులో రిక్వెస్ట్ చేసి వాడిని మళ్ళీ రిమాండ్లో తీసుకురా. వీటి వెనకాల ఎవరెవరున్నారో తెలుసుకోవాలి. పెద్ద దాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాన్ని మనం అడ్డుకొని తీరాలి. అందువల్ల వీడి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకోవాలి. మనం లేట్ చేయకూడదు అట్ ఎనీ కాస్ట్. అమ్మా, మీకొకటి తెలుసా? చిక్కి అక్కున్నారు కదా, తనకి సోలార్ ఎక్లిప్స్ చూడడానికి అవకాశం దొరికింది. ఈ రోజు ప్రేయర్ లో అందరం కలిసి క్లాప్స్ కొట్టాం. తర్వాత ప్రిన్సిపల్ సార్ తను మెచ్చుకొని బొకే కూడా ఇచ్చారు. సూపర్ రా బాబు. నాన్నా, రారా బంగారం, రా 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 రా. బాగున్నావా? బాగా చదువుకుంటున్నావమ్మా? గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ చికి. రేపు నాన్నగారికి సెలవు. రేపు మనం అందరం బయటికి వెళ్తున్నాం. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. నేను ఈ లోపు భోజనం వడ్డిస్తాను. ఓకే అమ్మా, త్వరగా రెడీ వచ్చేస్తా. మిస్సెస్ శర్మ, కంగ్రాచులేషన్స్. ఇదంతా మీ వల్ల జరిగిందండి. తన యాక్సిడెంట్ తర్వాత మీరే తనని ఒక మంచి కాన్ఫిడెన్స్ కి తీసుకొచ్చారు. లేకపోతే తన కాలు చూసినప్పుడల్లా నేనెంతో బాధపడుతూ ఉంటాను. కమాన్, ఇది సంతోషమైన సమయం. లెట్స్ సెలబ్రేట్. రండి. నా బంగారు తల్లి. చిన్న తొలి ఏంట్రా చూస్తున్నావు? నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఆ సంతోషంలో నా కడుపు కూడా నిండిపోయిందమ్మా. నువ్వు చూస్తూ ఉండు, నా మనవడు ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడుతాడు చూడు. అంతే కదా రోషన్? సెల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు చేతులకి బేడీలు వేయమని చెప్పారు. ఇది లేకుండా నువ్వు బయటికి రాలేవు. అన్నా, బీడీ ఉందా? మొదటిసారి అడుగుతున్నావు, ఇస్తాను. నెక్స్ట్ టైం మీ వాళ్ళని అడిగి తీసుకో, సరేనా?
ఏం చేస్తున్నావు బంగారం? సూర్యగ్రహణాన్ని గీస్తున్నానమ్మా. కానీ ఏంటి విచిత్రంగా ఉంది? సూర్యుడు కూడా గ్రహణం వస్తుందా? తన శక్తితోనే కదా ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. దాన్ని రీసెర్చ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సరే, సూర్యగ్రహణాన్ని మాత్రం ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇది మంచి విషయంగా తీసుకోంగా. ఎందుకంటే నాకు కూడా గ్రహణం వచ్చింది కదమ్మా. యాక్సిడెంట్. అదంతా ఎప్పుడో జరిగిపోయింది కదమ్మా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇది నేను ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాను. మంచిది చెడ్డది అంటూ ఏదీ లేదని. ఇదంతా కూడా సైన్స్ అని చెప్తా. యు నో వాట్? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నమస్తే అన్నా. ఏం చెప్పు అన్నా, మీరు ఎప్పటి నుంచి బీడీ తాగడం మొదలుపెట్టారు? నీకెవరు చెప్పారు? అది కాదు, మీరు లోపల బీడీ తీసుకున్నారు. బీడీ తీసుకుంటే తాగినట్టు అర్థమా? కాదు, నేను ఆ అర్థంతో చెప్పలేదు. అదంతా వదిలే, జాగ్రత్తగా విను. నీతో పాటు ఒక ముగ్గురు ఉంటారు కదా? అవునన్నా, వెళ్ళి అందరికీ చెప్పు బీడీలని తీసుకోమను. ఎక్కువ సేకరించు, పనుంది. బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అరే, మీ అత్తగారు ఉంది కదా, ఆవిడే చెప్పారు మీ బంధువులు ఎవరో వచ్చారని. బిడ్డని చూపించాలంట. నేను బిడ్డని బయటికి తీసుకెళ్తాను. ఒకవేళ వాళ్ళందరూ వచ్చారంటే నీ నిద్ర చెడిపోతుంది కదా. మీరెవరు? నేనిక్కడ ఆయాగా ఉన్నాను. బిడ్డ గురించి బాధపడకు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో. బిఆర్ రోడ్ వెళ్ళాలి. అలాగే పదండి. మీరెందుకు సమాధానం చెప్పడం లేదు? నా మనవడు ఏమయ్యాడు? ఎవరు తీసుకెళ్లిపోయారు? చెప్పండి. అయ్యో, మీరింత కేర్లెస్ గా ఉన్నారేంటి? ఎవరు నా మనవడిని తీసుకెళ్లిపోయింది? చెప్పండి. నా మనవడు కావాలి నాకు. బిడ్డ కనిపించకుండా పోయింది. డాక్టర్ గారు, నా మనవడు ఏమయ్యాడో తెలియడం లేదు. చెప్పండి సార్. మీరు ప్లీజ్ రెస్ట్ తీసుకోండి. నేను బాగున్నాను సార్, కానీ నా బిడ్డ. ఆ లేడీ ఎలా ఉన్నారో మీరు కాస్త చెప్పగలరా? వాళ్ళు మధ్య రంగులో ఉన్నారు. ఇక్కడ హాయి పనిచేస్తున్నట్టు చెప్పారు. నాకు అది మాత్రమే గుర్తుంది. చూడండి, ఇప్పుడు మీకు వీలైతే మాతో పాటు రాగలరా? ఈవిడే సార్ నా బిడ్డ తీసుకుని పారిపోయింది. హాస్పిటల్ బయట ఉన్న ఆటో ఎక్కి వెళ్ళింది. ఆటో నంబర్ కూడా కనిపిస్తోంది. మహేందర్, నంబర్ నోట్ చేయి, డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయి. సార్, పెద్దాయనా బడిగిరా. చెప్పండి ఇది సార్. ఎవరో తెలుస్తుందా? అవును సార్. హాస్పిటల్ నుంచి ఈవిని మీరేగా పికప్ చేసుకున్నారు? అవును. ఎక్కడ దింపారు? రైల్వే స్టేషన్. ఎప్పుడు? గంట సేపు ఉంటుంది సార్.
నాకు ఈ కేసు రిపోర్ట్స్ వెంటనే కావాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఒక కేసు విషయంగా గంట క్రితం బయలుదేరిన ట్రైన్కి సంబంధించిన ఫుటేజ్ మొత్తం కావాలి. మేము చూడాలి. ఓకే సార్, చెక్ చేస్తాను. సార్ చూడండి. అదిగో ఆమె ఆ ట్రైన్లోనే వెళ్ళింది. ఆమె ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు. మహేందర్, రాజీవ్కి వెళ్ళే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. దాన్ని బట్టి ఈమె ఏ లొకేషన్లో దిగిందో తెలిసిపోతుంది. ఫుటేజ్ని జూమ్ చేసి ఆమె ఫోటో తీసుకో, ప్రింట్ చేసి అందరూ ఇన్ఫార్మర్స్కి పంపు. ఓకే సార్. ఐ వాంట్ దిస్ ఫీమేల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మెసేజ్ నిజమే. ఈరోజు రాత్రి మన సెల్లు బయట ఉన్న గోడ దగ్గర కలవాలి. అది రెడీనా? రెడీగా ఉందన్నా. నేను స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాను. అందుకే కాస్త లేట్ అయింది. చెప్పింది గుర్తుందిగా. పని సరిగా అవ్వాలి. అదెక్కడా? వెళ్ళి తీసుకురా. సరేనా? సార్, నేను అన్ని స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూశాను. ఆవిడ దొరకలేదు. ఆవిడ రాజు స్టేషన్లోనూ దిగలేదు. ఏమంటున్నావు? సార్ ఇంకొక విషయం, నేను మన ఇన్ఫార్మర్స్ అందరికీ చెప్పేశాను, కానీ ఎవరు కూడా ఆ లేడీని చూడలేదంటున్నారు. ఎవరు కూడా తన్ని గుర్తుపట్టలేదు సార్. డూ వన్ థింగ్. మన యొక్క ఫోర్సులో పిఎస్ఐ ఉన్నారు కదా, ధన్విష్ మిశ్రా. ఆయన ఇటువంటి కేసులో చాలా ఎక్స్పర్ట్. వెంటనే రమ్మని చెప్పు. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్. నన్ను ఎందుకు రమ్మన్నారు సార్? ధర్మేష్, మీరు వినే ఉంటారు, సిటీ హాస్పిటల్ నుంచి ఒక నేను విన్నాను బిడ్డ. సార్, కానీ నేనేం చేయలేను. ఈ పాటికే వాడు ఆ బిడ్డని ఈ బార్డర్ నుంచి తీసుకెళ్ళిపోయి ఉంటాడు సార్. ఖచ్చితంగా జరిగి ఉంటుంది సార్. దానివల్ల నేనేమనుకుంటున్నానంటే, మీరేమనుకుంటున్నారు? మనం ఈ ఫైల్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా? నేను అలా చెప్పలేదు సార్. మనం ఈ కేసులో ఏమి చేయలేం. ఎందుకు అలా చెప్తున్నారు? మీకు 100% రికార్డ్ ఉంది కదా. కిడ్నాపింగ్, మిస్సింగ్ కేసులు చాలా సాల్వ్ చేశారు కదా. సార్, నేను వచ్చి ఇది రికార్డు కోసం ఇదంతా చేశాను. ఒక పోలీస్గా నేను నా డ్యూటీని నేను కరెక్ట్గా చేశాను. ఇది కూడా మీ డ్యూటీలో ఒక భాగమే. సో ఈ కేసుని మీకు అప్పగిస్తున్నాను ధర్మేష్. సారీ సార్, కానీ నేను అమ్మా కొంచెం ఉండండమ్మా, చెప్తున్నాను కదా. సార్, ఎలాగైనా నా బిడ్డను కనిపెట్టి తీరండి. నా బిడ్డ మొహం కూడా నేను సరిగ్గా చూడలేదు సార్. నా బిడ్డ ఎక్కడుంది, ఎలా ఉందో నాకు తెలియట్లేదు. ఇలా చూడండి మేడం, ఈ టైంలో ఎందుకు ఇలా వచ్చారు ఇక్కడికి? నా గురించి వదిలేయండి. నా బిడ్డని వెతికి పెట్ట, ఎలా ఉందో ఎక్కడ ఉందో తెలియట్లేదే. వాడికి ఏమీ జరగదు, ఐ ప్రామిస్ యూ. మీరు వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మహేందర్, ఈమెను వదిలిరండి. సరే సార్, వెళ్ళండి. పదండి. చూసారుగా, మీరే ఈ కేసుని రండమ్మా. నడిపించాలి. మీ బిడ్డ ఒంటి మీద ఏదైనా గుర్తులున్నాయా? సార్ ఉన్నాయి. ఏంటది? సరిగ్గా గుర్తులేదు, కానీ కుడి వైపున ఒక మచ్చ ఉంది. కుడి వైపున. ఈ సంభవం ఎప్పుడు జరిగింది? ఒక 10 గంటల ఉంటుంది. సార్, మీరు కొంచెం పర్మిషన్ ఇచ్చారంటే నేను ఈవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను ఆఫ్ సార్. కోర్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. రండమ్మా. ఏమైంది సార్? మీ మొహంలో చిరునవ్వు. ధన్వీష్ ఈ కేసుని యాక్సెప్ట్ చేశారు. బట్ సార్, ఒక తల్లి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎవరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయరు. ఎగ్జాక్ట్లీ. కానీ జనం ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. మనం కాకి చొక్కా వేసుకున్నా కూడా మనకి మనసుంది కదా. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? రాజన్, గంట ముందే వెళ్ళింది సార్. ఆ ట్రైన్కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మీరు చూపించండి. ఇదిగో సార్. ఎక్కడా లేదు కదా. అది ఎలా జరిగి ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పారు కదా గంటలోపు ఆ ట్రైన్ తిరిగి వచ్చిందని. ఓకే సార్. దాని ఫుటేజ్ ఉందా? ఉన్నాయి సార్. సార్ చూడండి. ఈ అమ్మాయి మనల్ని మోసం చేయటం కోసం ఫస్ట్ రాజింగ్కి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. గుడ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పర్మిషన్ ఇచ్చారంటే నేను నెక్స్ట్ పని చూసుకుంటాను సార్. ఖచ్చితంగా, ఆఫ్ కోర్స్. ఏదైనా హెల్ప్ అంటే అనుమానించకుండా అడగండి. ఎస్ సార్. సార్, నాకు తెలిసి తను కొన్నాళ్ళు దాగి ఉంటుందేమో, కానీ అన్ని రోజులు ఆ చిన్న బిడ్డ ఎలా ప్రాణాలతో ఉంటుంది? ఆ పిల్లకి మిల్క్, పాలు, డైపరు అన్నీ కావాలి కదా సార్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఆఫ్ కోర్స్, ఎనీ టైం.
సార్ నిన్న రాత్రి ఆ ఇంటి నుంచి ఒక చిన్న బిడ్డ ఏడుపు వినిపించింది సార్. నేను బాగా విన్నాను. తన్మేష్, సార్ ఒక లేడీ దొరికింది. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి బిడ్డలు ఎవరు లేరు. ఆ ఇంట్లో ఏ లేడీ కూడా ప్రెగ్నెంట్గా లేదు. కానీ సార్ 3 రోజుల క్రితం వాళ్ళు పాల్ పౌడర్ కొన్నారు. అవును సార్, అది చిన్న బిడ్డలకి ఇచ్చే పాల్ పౌడరే సార్. తర్వాత 5 ప్యాకెట్ల డైపర్లు కొన్నారు. నిజం చెప్పాలంటే బిడ్డకి ఏమేం కావాలో అన్నీ కొన్నారు సార్. ఒకవేళ గిఫ్ట్ ఇవ్వడానికి ఇది తీసుకొని ఉండొచ్చు కదా. దానికి అవకాశం ఉంది. కానీ విచారించినప్పుడే తెలిసింది వాళ్ళు ఇక్కడికి కొత్తగా వచ్చారని. ఇప్పుడు రీసెంట్గానే వచ్చారు. మీరు ఒక పని చేయండి, మహేందర్, రాజ్వీర్ని కాన్ఫరెన్స్ కాల్లో తీసుకోండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే సార్. గో హెడ్. ఇది నార్మల్ కేసు కాదు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. ఎవరు? నమస్కారం. సార్, అగ్గిపెట్టే ఇస్తారా? లోపల సిగరెట్ కాల్చకూడదు తెలుసు కదా. కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి కాల్చుకుని తర్వాత లోపలికి రా. టెన్షన్ పోగొట్టుకోవడానికి ఇది ఒకటే దారి సార్. ఎలాగో నన్ను బయటికి వదలరు కదా. అగ్గిపెట్టే ఇవ్వండి సార్. సార్ మిమ్మల్ని అగ్గిపెట్టే ఇవ్వండి. నాకు అదృష్టం లేని తండ్రిని సార్. నా కూతురు పెళ్లి జీవితం అపాయంలో ఉంది సార్. అత్తగారింటి వాళ్ళు తన దగ్గర అది కావాలి ఇది కావాలని టార్చర్ పెడుతున్నారు. తను ఏదో అబద్ధం చెప్పి నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని ఎస్కేప్ అయింది సార్. నేను ఏం విన్నానంటే ఎవరో చెప్పారో మీ ఇంట్లోంచి చిన్న బిడ్డ ఏడిచే శబ్దం ఎప్పుడు వినపడుతుంది అని. అందుకు పక్కింటి వాళ్ళు ఏం చెప్పారంటే మీ సొంత వాళ్ళు ఎవరైనా హఠాత్తుగా చనిపోయారా అని. అదేంటంటే బిడ్డ పుట్టే టైంలో. అందుకనే మీరు ఆ బిడ్డను తీసుకుని ఇక్కడికి వచ్చారని. అదేంటంటే ఆ బిడ్డ మాత్రమే కాదు, మీకోసం నేను ఏమైనా చేస్తాను సార్. ఇదిగోండి, ఈ 50,000 పెట్టుకోండి. మీకు కావాలంటే నేను ఇంకొక 50,000 కూడా తీసుకొచ్చి ఇస్తాను. ఇంకా అవసరమైతే నేను 2 లక్షలు కూడా ఇస్తాను సార్. నాకు దయచేసి హెల్ప్ చేయండి సార్. కాస్త వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు చెప్పకండి, అన్ని క్రెడిట్స్ ఈయనకే చెందుతాయి. ఇలాంటి ఒకరు మా ఫోర్స్లో ఉన్నారంటే మాకు గర్వంగా ఉంది. చాలా థ్యాంక్స్. తను కన్న బిడ్డని వదిలి తల్లి ఒక్క నిమిషం కూడా ఉండలేదు. పసిబిడ్డ కనిపించలేదని తెలిసిన వెంటనే ఆ తల్లి మనసు విరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ సిట్యువేషన్ మరణానికి సమానమని చెప్పొచ్చు. ఇన్స్పెక్టర్ ఎంతో తెలివితేటలతో కనిపించకుండా పోయిన బిడ్డని చాలా త్వరగా కనిపెట్టేశారు. ఆ తల్లికి కూడా బిడ్డని అప్పగించారు. ఒక కుటుంబానికి, ఒక తల్లికి ఒక మంచి బంధం చెడిపోకుండా కాపాడారు. మరోవైపు ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, చాలా పెద్ద కుట్ర. అది కేవలం ఈ దేశానికే కాకుండా మన సమాజానికి కూడా కీడుని తెచ్చిపెట్టబోతోంది. మీరు వెళ్ళండి. కానీ ఊపిరి తీసుకోలేకపోతున్నాను. దయచేసి రండి సార్. త్వరగా తెరువు 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 త్వరగా. కాని 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 త్వరగా రండి, పారిపోదాం పదండి. త్వరగా రా. రండి త్వరగా రండి. రా బండిది. త్వరగా త్వరగా వేగంగా వెళ్ళు. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అందరినీ కాపాడడానికి.
అది సరేగానే ఖైదీలను ఎందుకు తీసుకెళ్తున్నారు? బండిది త్వరగా బండిది త్వరగా బండిది. మైక్ 3 నోట్ చేయండి. 4 ఖైదీలు తప్పించుకున్నారు. వాళ్ళు ఎక్కడికి పారిపోకూడదు. హై అలర్ట్ ప్రకటించాము. వాళ్ళు 4 తీవ్రవాదులు. అందులో రోషన్ షేక్ ఉన్నారు. ఇంటెలిజెంట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్. రోషన్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు. నువ్వెందుకు షూట్ చేశావు? వాళ్ళకి అనుమానం వచ్చింది. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. నీ వల్ల మేం చిక్కున్నాం. పోలీసులు వాసన పసిగట్టి కుక్కల్లా వస్తున్నారు. మన తర్వాత ప్లాన్ ఏంటి? ముందు అది చెప్పు. హలో రిపోర్టింగ్. మైక్ 3 మైక్ 3 స్పీకింగ్. హెడ్ క్వార్టర్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఉగ్రవాదులు ఏ జీప్లో అయితే వెళ్లారో అది రింగ్ రోడ్ లో వెళ్తున్నట్టు చూశారు. ఇన్ఫర్మేషన్ నోటెడ్. నేను వెంటనే రింగ్ రోడ్కి వెళ్తున్నా. బిలాస్పూర్ చెక్ పోస్ట్ కి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళని రింగ్ రోడ్ వైపుగా రమ్మనండి. జైలు నుండి 4 ఉగ్రవాదులు తప్పించుకున్నారు. రోషన్ షేక్, చక్కు రిజ్వాన్ ఇప్పటికే జైలు నుండి 2 సార్లు తప్పించుకున్నారు. జైలు సెక్యూరిటీలని చంపేసినట్టు అధికారులు చెప్పారు. ఇప్పుడేం చేద్దాం? ముందు మనం ఈ జీప్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. తర్వాత మన గెటప్స్ మార్చాలి. ఆ ఇంటిని మన కంట్రోల్లోకి తెచ్చుకో. గుర్తుంచుకో, మనకు హెల్ప్ దొరికేంత వరకు మనం 4 ఇక్కడే ఉంటాం. అర్థమైందా? ఈ చుట్టుపక్కల ఎలాంటి ఇల్లు లేదు. వెళ్ళండి. మరి నువ్వు? నేను జీపు అక్కడ వదిలి వస్తాను. వెళ్ళు. బండి ఎక్కడ వదిలేస్తామో పోలీసులు అక్కడ విచారణ చేస్తారు. సరేనా? సార్, వీడే రోషన్, వీడు షేకో. వీళ్ళిద్దరూ ప్రమాదకరమైన టెర్రరిస్టులు. ఇంతకుముందు చాలాసార్లు వాళ్ళు జైలు నుండి ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు తర్వాత వీళ్ళిద్దరూ అన్ని రకాల బాంబ్స్ ఇంకా వెపన్స్ని యూజ్ చేయడంలో బాగా ట్రైనింగ్ తీసుకున్నారు. సార్, ఇందులో రోషన్ ఇంకా సాకు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ హ్యూమన్ బాంబ్ చేయడంలో ఎక్స్పర్ట్స్. సార్, గత 4 ఏళ్లలో మన దేశంలో ఎన్ని అటాక్స్ అయితే జరిగాయో వాటన్నిటికీ కారణం ఈ 4. వాటన్నిటినీ వీళ్ళిద్దరే తయారు చేశారు. వీళ్ళు తయారు చేసిన హ్యూమన్ బాంబ్ వల్లే అంతా జరిగింది. వీ నీడ్ టు టేక్ స్ట్రాంగ్ యాక్షన్. ఏ నాన్న వచ్చారు. ఓ నాన్నగారు వచ్చారా? నాన్న 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 మీరెవరు? ఇలా చూడు, మేం పోలీస్. నాన్న ఇంట్లో ఉన్నారా? నాన్న లేరే. సరే, మమ్మీ ఉన్నారా? ఈ చోటు సేఫ్గా ఉంటుంది. ఈ ఏరియాలో సీసీటీవీ కూడా లేదు. చెప్పండి సార్. ఏంటి ఇంత వేగంగా వెళ్తున్నావు? సార్, రోడ్డు ఖాళీగానే ఉంది కదా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? అలా ఏం కాదు సార్. లైసెన్స్ తీయే. ఇదిగోండి నా లైసెన్స్. డ్రోన్ ఎక్కడా? సార్, మన వాళ్ళు వెతికి తీసుకొస్తానని చెప్పారు. డ్రోన్ ని ఎగరైనివ్వండి. ఇక్కడ సీసీటీవీ లేదు. కమాన్ ఫాస్ట్. డ్రోన్ని ఎగరేయండి. స్వైప్. అంతే అంతే, కొంచెం లెఫ్ట్. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఒక నిమిషం. రైట్. జీప్ ఎంప్టీగా ఉంది. ఏయ్, కదలకు. రిలాక్స్. నేనే. ఏదైనా సమస్య? లేదన్నా, అందరూ కూడా ఇప్పుడు మన కస్టడీలోనే ఉన్నారు. మగవాళ్ళు ఎవరు ఇంట్లో లేరు. నేను మిగతా వాళ్ళందరినీ ఇక్కడ కట్టేశాను. ఇప్పుడు ఈ ఇల్లే మనకు ఆధారం. మనం ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేంత వరకు ఇక్కడే ఉందాం. ఆపు ఆపు ఆపు.
జై హింద్ సార్. చెప్పండి. సార్ జిల్లా జైల్ జీప్ దొరికింది సార్. టెర్రరిస్టులు అది వదిలి వెళ్ళిపోయారు. కానీ సార్ నాకు ఇంకా ఫోర్స్ కావాలి సార్. నేను వెంటనే ఫోర్స్ని అదే డైరెక్షన్కి పంపిస్తాను. ఇది ఎలక్షన్. మీడియా దీన్ని పెద్దగా చేయకముందే మనం వెంటనే వాళ్ళని పట్టుకోవాలి. సార్ నేను ముమ్మరంగానే ట్రై చేస్తున్నాను సార్. మీరు ట్రై చేయడం కాదు, నాకు రిజల్ట్ కావాలి. ఓకే సార్. జై హింద్ సార్. ఫోర్సెస్ మూవ్ అయ్యాయి. వాళ్ళు చెప్పే ఏరియాలో ఆపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక్క ప్లేస్ వదలకుండా చెక్ చేయండి. కమాన్ లెట్స్ Sir. గో. ఓ ఏంటి ఇక్కడంతా అంత చీకటిగా ఉంది? అందరూ ఎక్కడున్నారో ఇలా చూడండి, వచ్చేసాను. సార్ మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాం. తర్వాత ప్లాన్ ఏంటి? ఓకే. అండ్ ఇప్పుడు మనం దాక్కున్నది మిషన్లోని ఒక భాగమే. మనం ఇక్కడే ఉండిపోలేం. నీవేమి మన గ్రూప్లో 2వ నంబర్ కాదు. నన్నెందుకు ఈ ప్లాన్లో చేర్చుకోలేదు? ఇది సార్ ఇచ్చిన ఆర్డర్. అది చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చారు. ఈ మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కుడి చేతికి తెలియకూడదు ఎడమ చేయి ఏం చేసింది అన్నది. జస్ట్ ఫాలో ద ఆర్డర్స్. ఎలాగైనా సరే మనం ఈ మిషన్ని పూర్తి చేసి తీరాలి. నువ్వు లేకుండా అది పాసిబుల్ కాదు. మిషన్ జిందాబాద్. జిందాబాద్. సార్ అన్ని చోట వెతికాను, దొరకలేదు సార్. అలా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? హైవేలో వెళ్ళితే టోల్ గేట్ లో కనబడతారు. చెకింగ్ ఎలాగో ఉంది కదా, అసలు వాళ్ళని మీరి మన ఫోర్స్ ని మీరి ఎలాగా? జై హింద్ సార్. జై హింద్ రాకేష్. వాట్స్ ద రిపోర్ట్? సార్ మేము సీరియస్ గానే వెతుకుతున్నాం సార్, కానీ ఎక్కడ వాడు లేడు సార్. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ వాంట్ రిజల్ట్స్. ఎస్ సార్. జై హింద్ సార్. ఏదైనా లీడ్ దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? సార్ నిన్నటి నుంచి నా భర్త ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అతను ఫ్యాక్టరీకి వెళ్ళడానికి తన కారు తీసుకొని 2 గంటలకు వెళ్ళుంటాడు. కొంచెం నిదానంగా ఉండండి, కూర్చోండి. ఫ్యాక్టరీ ఎక్కడుంది? సార్ శంకర్ నగర్ చెక్ పోస్ట్ నుంచి 3 కిలోమీటర్లు. మీరు మీ నెంబరు, తర్వాత ఆ బండి నెంబరు, అతని ఫోటో చూపించండి. ఓకే. ఇది ఆయన ఫోటో సార్. సార్ నా కొడుకు ఒంట్లో బాలేదు సార్. వాడికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ప్లీజ్ సార్ ఎలాగైనా కనిపెట్టి తీరండి. ఉండండి, నేను చూస్తాను. టోల్ గేటా? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఒక బండి నెంబరు నేను మీకు చెప్తాను, దాన్ని చెక్ చేయండి. ఆ బండి మీ టోల్ గేట్ దాటి వెళ్ళిందా లేదో చెప్పండి. బండి నెంబర్ CH063545. వెళ్ళిందా? ఓకే, ఆ బండి టోల్ గేట్ దాటే వెళ్ళింది. సార్ అయితే ఏం జరుగుతుంది? ఇలా చూడండి, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. మీ పిల్లల్ని చూసుకోండి, మేము దీన్ని చూసుకుంటాం. ఓకే సార్. ఒకవేళ బండి ఈ వైపుగా వెళ్ళుంటే యా టోల్ గేట్ ని దాటి వెళ్ళిందని చెబుతున్నారు. సార్ నేను తన్విష్ మాట్లాడుతున్నాను. ఏంటని తెలియలేదు. ఈ సంఘటన టెర్రరిస్ట్కి సంబంధించిందా లేదా తెలియలేదు, కానీ ఇవాళ ఒక లేడీ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయడం కోసం వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. విషయం ఏంటంటే మిస్టర్ అగర్వాల్ నిన్న శంకర్ నగర్ టోల్ గేట్ దాటి తన ఫ్యాక్టరీకి వెళ్ళారు. కానీ తను ఇంటికి వెళ్ళలేదు, ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. బండి మాయమైపోయింది, ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. అయితే ఈ రూట్ లోనే వెళ్ళుండాలి. అంటే నిన్న 2:30కి ఇక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి టోల్ గేట్ 2 కిలోమీటర్లు, ఆ తర్వాత ఫ్యాక్టరీ ఇటు నుంచి 3 కిలోమీటర్లు. సో ఓ పని చేద్దాం, ఫాలో మీ.
ఒక వ్యక్తి కనిపించట్లేదు, ఒక కుటుంబం బాధలో ఉంది. కానీ ఈసారి అది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది. ఈ తీవ్రవాదులు ఒక కుటుంబాన్ని వాళ్ళ కస్టడీలోకి తీసుకుని వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. పోలీసులు నలువైపులా వాళ్ళ కోసం వెతుకులాటలు మొదలుపెట్టారు. ఈ సిటీ అంతటా, స్టేట్ అంతటా ఆందోళనకరంగా మారింది. కానీ పోలీసులు ఆ తీవ్రవాదులు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు. ఎక్కడ దాక్కున్నారో కూడా తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఈ సిటీ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఒక వ్యత్యాసమైన కేస్, ఇందులో ఏ ఒక్క తప్పు జరిగినా దాని పరిణామాలు చాలా విపరీతంగా ఉంటుంది. హలో, అంబులెన్స్. మా ఫ్రెండ్కు హార్ట్ అటాక్ వచ్చింది. మీరు కాస్త త్వరగా అంబులెన్స్ని పంపించగలరా? ఏయ్ బండాపు, ఆపు ఆపు, ఏయ్ ఆపు. సార్, సార్ బండి ఆపండి. ఏ బండి రివర్స్ చేయి. సార్ దీన్ని చూడండి. అదిగో అక్కడి నుంచి ఉంది సార్. ఇక్కడ బ్లడ్ ఫ్రెష్గా ఉందా? ఇక్కడేమో ఫేడ్ అయింది. బండి ఇటువైపు వెళ్ళింది. ఓ పని చేద్దాం, బయలుదేరదాం. సార్, సార్ బ్లడ్ మార్క్స్ ముందు కూడా కనిపిస్తున్నాయి. మన బండిలోనే బాడీని తీసుకెళ్లారు. అందులోంచే రక్తం కారింది. ఫాలో ద ట్రయల్. సార్ రషీద్, ముందు చెక్ చేయండి ఈ మార్కులు ఎంత దూరం ఉన్నాయో. మీరు వెళ్ళండి, ఆ బండిలో బ్లడ్ ట్రేసెస్ ఎక్కడైనా ఉన్నాయేమో కనిపెట్టండి. వెళ్ళండి వెళ్ళండి, చెక్ Okay, చేయండి. సార్ ఇది హార్ట్ అటాక్ ప్రాబ్లం, క్రిటికల్ కేసు. అంబులెన్స్ కి దారి వదలండి. వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి. సార్. మేము ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాం. సార్ మిస్టర్ అగర్వాల్ బండి దొరికింది, త్వరగా రండి. సార్ ఇది మిస్టర్ అగర్వాల్ కారే. ఇక్కడ చూడండి, కింద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. డిక్కీ ఓపెన్ చేయండి. సార్. ఎవరమ్మా మీరు? మీకేమైంది? నా బిడ్డలు ఎలాగైనా కాపాడండి. పిల్లల్నా? సార్ ఏమని షూట్ చేశారు? వెంటనే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులకి ప్రెషర్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు అందరి మనసులోనూ ఒకే ఒక ప్రశ్న మిగిలింది. ఈ పోలీసులు మన సిటీని సేఫ్ గా ఉంచగలరా? తీవ్రవాదుల్ని అరెస్ట్ చేయగలరా లేదా? ఎస్ఎస్పీ రాకేష్ శ్రీవాస్తవ్ కి కనెక్ట్ చేయండి. ఓకే సార్, ఇదిగో ఇప్పుడు కనెక్ట్ చేస్తాను. రాకేష్, ఇప్పుడు న్యూస్ ఏముంది? సార్ ఈ కేసులో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్. ఐ మీన్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ సార్. వాళ్ళు ఖచ్చితంగా ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు సార్. మీరు ఇంటెలిజెన్స్ టీంతో మాతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుంది సార్. మిస్టర్ రాకేష్ శ్రీవాస్తవ్, మీరు మీటింగ్ లో మాత్రమే మాట్లాడుతున్నారు. వర్క్ విషయంలో ఇప్పటిదాకా ఏ రిజల్ట్ లేదు. త్వరలో ఎలక్షన్ ఉంది, జనాలకి ఏం చెప్తాను? ఐఎమ్ సారీ సార్, బట్ సారీనా? నేను వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశాను అనుకో, అక్కడ మనుషుల్నే కాదు పక్షులు జంతువుల్ని కూడా చూడవు. నాకు ప్రోగ్రామ్ ఉంది, మీడియాతో మాట్లాడాలి. అది అయ్యే వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఆ తర్వాత మీడియాలో న్యూస్ వచ్చేస్తుంది. దట్స్ అన్ ఆర్డర్. చాలా మందిని చంపాడు. క్లూ దొరికినా ఏమీ చేయలేకపోతున్నాం. వాళ్ళు పిల్లల్ని ఎందుకు ఎత్తుకుపోయారు? పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఏం ఎదురు చూస్తున్నారు అసలు? సూర్యగ్రహణమా?
హలో డీకే విద్య స్కూల్. పిఎస్ఏ తన్విష్ మాట్లాడుతాను. చెప్పండి సార్. మీ స్కూల్లో చదివే పిల్లలు అబ్సెంట్ అయితే వాళ్ళ పేరెంట్స్కి ఎస్ఎంఎస్ వెళ్తుందా? అవును సార్. అలా వాళ్ళు ప్రెసెంట్ అయితే? అవును సార్, వెళ్ళదు. సిస్టమ్ ఆటోమేటిక్. పిల్లలు ఈవెంట్స్ లో ఏదైనా పార్టిసిపేట్ చేసినా ఆటోమేటిక్ గా మెసేజ్ వెళ్తుంది. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. సార్ ఒక్క నిమిషం. రాడు వల్లే ఆ సౌండ్ వస్తోంది. వెళ్ళండి సార్, వెళ్ళండి. నీ తమ్ముడు సోను మా దగ్గర సేఫ్గా ఉన్నాడు. నీ మాటలు నిలబెట్టుకో. ఆల్ ది బెస్ట్. మిషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక అంతా నీ చేతిలోనే ఉంది. మిషన్ జిందాబాద్ సార్. మిషన్ జిందాబాద్. మిషన్ జిందాబాద్. ఇవాళ మన వెంట ఉన్నది మన హానరబుల్ మినిస్టర్ అజిత్ చబర్వాల్. ఇవాళ మన స్టూడెంట్స్ తో కలిసి సోలార్ ఎక్లిప్స్ చూడబోతున్నారు. అదేంటంటే సూర్యగ్రహణం. విజ్ఞాన రీతిలో దానికి ఆయన చెప్తారు. ఆపరేషన్ జిందాబాద్. ఏంట్రా రిమోట్ సరిగా పనిచేయట్లేదు? ఎవరొచ్చుంటారు? టీచర్ కాదురా, ఈసారి నీ ప్రిన్సిపల్ నేనొచ్చాను. మర్యాదగా కిందకి దిగో. వస్తున్నాను సార్. లేకపోతే కాల్ చేస్తాను. మీకు థ్యాంక్స్. మీ సహాయంతోనే చాలా మంది టెర్రరిస్టుల్ని మేము పట్టుకోగలిగాం. వాళ్ళ వలలో ఒక అమాయకురాలు చిక్కుకొని ఇప్పుడు తప్పించుకుంది. చిక్కి మాతోటి రమ్మా, దిగులు పడకమ్మారా. ఇలా చూడు పాప, వాళ్ళు మా తమ్ముడిని చంపేసేలా ఉన్నారు. భయపడొద్దమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్. మేమంతా చూస్తూనే ఉన్నాం, సరేనా? జస్ట్ బీ స్టడీ, ఓకే? ఇది తీసుకెళ్లి కంప్లీట్గా డిఫ్యూజ్ చేయండి. ఇలా చూడమ్మా, కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు. ఇలా చూడు, నువ్వు మాకు సపోర్టుగా ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు, అర్థమైందా? గుడ్ గర్ల్. కానీ మీకెలా ఆ విషయం తెలిసింది? వాళ్ళు ఆ అమ్మాయిని హ్యూమన్ బాంబ్ చేయబోతున్నారని? సార్, అది కొంచెం కష్టమైన విషయమే. ఒకవేళ మీ అమ్మాయి స్కూల్లో యాబ్సెంట్ అంటే స్కూల్లోంచి ఎస్ఎంఎస్లు పేరెంట్స్కి వెళ్ళిపోతాయి. ఈవెంట్ జరిగేటప్పుడు కూడా ఇదే జరిగింది. సోనో గురించి ఎస్ఎంఎస్ వెళ్ళింది, కానీ చిక్కీ గురించి ఎస్ఎంఎస్ వెళ్ళలేదు. అందువల్లే నేను స్కూల్కి కాల్ చేశాను. హలో డీకే విద్య స్కూల్. నేను పిఎస్ఏ తన్విష్ మాట్లాడుతున్నాను. చిక్కీ స్కూల్లో ప్రెసెంట్ అయిందా? కానీ యాబ్సెంట్ అనే మెసేజ్ వచ్చింది. సార్ తను స్కూల్కి వచ్చింది. టీచర్ కూడా పనిలో ఉందనుకుంటా. సోలార్ ఎక్లిప్స్ కి చూడడానికి వెళ్తున్నారనుకుంటా. దాని తర్వాత సార్ 2+2 అనేది చాలా ఈజీ అయింది. ఇంకా మిగతా విషయాలన్నీ రాజీవ్ వాళ్ళ టీంకి ఈజీ అయిన విషయాలు కదా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. హ్యాండ్స్ అప్. హే హే హే, చనిపోయాడు. సైనైడ్ మింగాడా ఏంటి? హే లే, వాళ్ళని వదలకండి. రారా రా, పద. ఏం లేదు, నువ్వేం భయపడకు, సరేనా? ఎందుకంటే ఈ విషయం మినిస్టర్ ఇంకా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది.
చిన్న పిల్లల్ని హ్యూమన్ బాంబుగా మార్చడం అనేది క్షమించరాని నేరమని చెప్పొచ్చు. అందువల్లే మనం పబ్లిక్కి షేర్ చేయలేకపోయాం. ఇట్ హ్యాస్ టు బి క్లాసిఫైడ్, రైట్? సరే, ఒక విషయం చెప్పండి. ఈ తీవ్రవాదులు చివరి నిమిషంలో చంపబడ్డారు. వాళ్ళు వేసిన ప్లాన్ ని మనం తిరగగొట్టాము. ఎవ్రీథింగ్ క్లియర్? ఎస్ సార్. వెల్ డన్ బాయ్స్. జై హింద్. జై హింద్ సార్. ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్. రహస్య విషయాలు అనేది ఒక ఆయుధం లాంటిది. కానీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఎలాంటివంటే అవి కనిపెట్టడం వల్ల కొందరి జీవితాల్లో ప్రమాదం రావచ్చు. పోలీసులు వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ ఆయుధాలతో చాలా పనిచేశారు. ఈ దుర్ఘటనని ఆపినందువల్ల ప్రజలకి పోలీసుల మీద గౌరవం మర్యాద పెరిగింది. ప్రజలు మెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు చాలా తెలివిగా ప్రవర్తించి వాళ్ళకి జరగాల్సిన సన్మానాల్ని పక్కన పెట్టి పెద్ద పెద్ద దాడుల గురించి ప్రజలకు తెలియకుండా పోలీసులు వాటిని దాచేశారు. రాబోయే పెద్ద ప్రమాదాన్ని పోలీసులు చాలా సమర్థవంతంగా ఆపేశారు. ఇదంతా కూడా ప్రజల భద్రత కోసం, మన దేశం కోసమే. లా అండ్ ఆర్డర్ ని కాపాడడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. ఈ పోలీసుల తెలివితేటల్ని మనం మెచ్చుకోక తప్పదు. నేను మీ అనూప్ సోనీని ఇక సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్ లో ఇంకొక కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి. ఒక కొత్త కేసులో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, క్రైమ్ కి మనకి ఉన్న దూరం ఒక దారం అంతటే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.